నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. వీటి మీద 150 పేపర్లు, 3 బుక్స్ ప్రచురించడం జరిగింది. అవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు మనము ఏ మొక్కలు జాండీస్ అంటే జాండీస్ అనేది 2 రకాలు అన్నమాట. ఎల్లో జాండీస్, పచ్చ కామర్లు, తెల్ల కామర్లు. పచ్చ కామర్లు అంటే ఎల్లో కలర్ అన్నమాట. మన బాడీలో లివర్ బైల్ జ్యూస్ను ఎక్కువగా సెక్రెషన్ చేస్తుంది. ఎక్కువగా చేసినప్పుడు మన కళ్ళలు కానీ మన బాడీ కానీ ఎల్లో కలర్లో వస్తుంది. మనం యూరిన్ పాస్ చేసినప్పుడు కూడా ఎల్లో కలర్లో వస్తుంది. దీనివల్ల ఏమి రావుతుందంటే ఈ జాండీస్ వల్ల ఆహారం తినలేరు, తిన్న ఆహారం డైజెషన్ కాదు, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, అనేక వ్యాధులుగా లివర్ డ్యామేజ్ అయిపోతుంది. మెయిన్గా ఆహారం డైజెషన్ కాదు, ఏం తిన్నా డైజెషన్ కాదు. అలాంటి ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తారనమాట. ఈ జాండీస్ వ్యాధికి, లివర్ ప్రాబ్లమ్స్ వ్యాధికి అనేక మన ఆయుర్వేదంలో మంచి మందులు, ఇంగ్లీష్ మందుల్లో కూడా లేదు, ఆయుర్వేదంలో ఎక్సలెంట్గా ఉంది. దీన్ని నేల ఉసిరి అంటారు. నేల ఉసిరి, పిల్లాంతస్ నిరూరై అంటారు, లేకపోతే పిల్లాంతస్ అమరస్ అంటారు. పిల్లాంతేసి లేకపోతే విపర్బియస్ అనే కుటుంబానికి చెందింది. వీటి చిన్న చిన్న కాయలు ఉంటాయి, పత్రాలు ఉంటాయి. వీటికి చిన్న కాయలు ఉంటాయి. ఇవి చూడండి, ఇవి చిన్న కాయలు అనమాట. దీనికి చిన్న చిన్న వెనక భాగంలో చిన్న చిన్న కాయలు ఉంటాయి. వీటిని దూసుకోవాలి. వీటిని దూసుకొని ఎంత తీసుకోవాలి. తర్వాత దీన్ని గుంటగలగర అంటారు, ఎక్లిప్టా ఆల్బా అంటారు. గుంటగలగర యాస్టేస్ అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క పత్రాలను తీసుకోవాలి, లేకపోతే మొత్తం సమూలాన్ని తీసుకోవాలి. దీన్ని సమపాలల్లో తీసుకొని ఒక పిడికెడు ఆకులు తీసుకొని దానికి ఒక 5 మిరియాల గింజలు, ఒక తెల్లగడ్డపాయ బాగా వేసి నూరి గోలిగుండ్లంత 3 ఒంట్లు పరగడపన మజ్జిగలో తీసుకుంటే చాలు. అలా 3 రోజులు వరుసగా తీసుకుంటే చాలు. ఎలాంటి పచ్చ కామర్లు ఉన్నా కూడా పోతాయి, తెల్ల కామర్లు ఉన్నా కూడా పోతాయి. నీరసం పోతుంది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, అన్నీ అవుతుంది అనమాట. పచ్చ కామర్లకు ఇది అంత బాగా పనిచేస్తుంది అన్నమాట. అంతేకాకుండా ఇంకొన్ని మొక్కలు వేసి మిశ్రమాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే ఈ గుంటగలగర, ఎక్లిప్టా ఆల్బా, ఆస్టేసి మొక్కలను, తర్వాత పిల్లాంతస్ ఎంబ్లికా, ఈ నేల ఉసిరి, తర్వాత టేకు తెలుసు కదా, టేకు యొక్క బార్కును తీసుకోవాలి. టెక్టోనా గ్రాండిస్ వర్బినేసి, ఈ బార్కును తీసుకోవాలి. అలానే సొలానా నైగ్రమ్, కాచి అంటారు. చూడండి, దీంట్లో పండ్లు ఉన్నాయి నల్లగా, ఈ పండ్లు కూడా తింటారు. ఈ కూరాకును కూడా పప్పులు వేసుకొని ఎనుక్కొని తింటారు అనమాట. కాసి అంటారు. దీని యొక్క ఆకులను కాయలను తీసుకోవాలి. అలాగే చిత్రమూలం యొక్క వేర్లను తీసుకోవాలి. ఏమేమి తీసుకోవాలి? చిత్రమూలం యొక్క వేర్లను తీసుకోవాలి, ఈ టెక్టోనా గ్రాండిస్ బార్కును తీసుకోవాలి, తర్వాత కాసి యొక్క పత్రాలు కాయలను తీసుకోవాలి, ఈ గుంటగలగర అవి మొత్తం తీసుకోవాలి, ఈ నేల ఉసిరి ఆకులను కాయలను తీసుకోవాలి. సమపాళల్లో తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇలా దీన్నే లివర్ ప్రాబ్లమ్స్ పౌడర్ లేదా జాండీస్ పౌడర్ అంటారు. ఇప్పుడు ఇది ఎలా తీసుకోవాలంటే 1 స్పూను రాత్రి లేకపోతే తెల్లవారితో పరగడపనే 1 స్పూను మజ్జిగలో కానీ వాటర్లో కానీ వేసుకొని తాగేయాలి. లేదా మధ్యాహ్నం మార్నింగ్ వీలు పడలేదు అనుకోండి, మధ్యాహ్నం వీలు పడలేదు అనుకోండి, రాత్రి కూడా తీసుకోవచ్చు. ఇది జాండీస్నే కాదు ఆ విధంగా 1 వారం రోజులు 1 స్పూన్ తీసుకుంటే ఎలాంటి జాండీస్ ఉన్నా పోతుంది. అంతేకాదు లివర్ ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా, లివర్ ప్రాబ్లమ్స్, లివర్ ఎన్లార్జ్ అనుకోండి, ఫ్యాటీ లివర్ ఉందనుకోండి, లివర్ సిరోసిస్ ఉందనుకోండి, వాటిని కూడా తగ్గిస్తుంది. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ పేరు ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు. ఈ మందు మొక్కలు దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేమ్, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, వాటి యొక్క లక్షణాలు ఎట్లా గుర్తించాలి, వాటి యొక్క లక్షణాలు, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు అంటే వేర్లు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పత్రాల యొక్క ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, కాయల యొక్క ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు, ప్రతి మొక్కకు ఆ విధంగా 2000 మొక్కలకు ఇవ్వబడడం జరిగింది. అలాగే 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి. మామూలు ఫోటోలు కాదు, కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి.
చిన్న పిల్లవాడు, ఈ 2వ తరగతి 3వ తరగతి వాడు, ఇవేమి చదువుకొని లేడీస్, విలేజ్ నాటు వైద్యులు కూడా ఈ బుక్లోని ఫోటోలు చూసి ఈజీగా గుర్తుపట్టేస్తున్నాను. ఆ ఫోటోలను చూసి ఈ మొక్కలు మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉన్నాయి, మన వీధిలో ఉంది అని ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. అంత బాగా ఉపయోగపడే బుక్. ఈ బుక్ ఎక్కువగా విలేజ్ నాటు వైద్యులు, ఏమి చదువుకున్న లేడీసు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, బాటనీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, ఇన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు అనమాట. ఫార్మసీ డిపార్ట్మెంట్ ఎక్కువగా ఫార్మసీ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఈ బుక్ అంత ఉపయోగపడుతుంది. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. ఇంత ఇన్ఫర్మేషన్ ఉండే బుక్ ఏ బుక్ లేదు. 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఉన్నాయి, మామూలు డిజిటల్ ఫొటోస్ కాదు. ఈ ఫొటోస్ చూసినామంటే మనము దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చూడండి, ఇది బుక్లో ఎన్ని ఫొటోస్ ఉన్నాయో చూడండి, ఎలా ఉన్నాయో చూడండి. మనం ఈజీగా చూసి ఈ బుక్ ఇక్కడ ఉంది, ఆ ప్లాంట్ ఇక్కడ ఉంది, మనం ఈజీగా చూసి చెప్పేయచ్చు. ఇది మందారా, లేకపోతే ఇది ఏమిటి, ఏ మొక్కలు ఎట్లా ఉన్నాయి అని ఈజీగా చెప్పేయచ్చు. చూడండి, అంత బాగా పనిచేస్తుందండి ఈ బుక్. నెంబర్ 1గా పనిచేస్తుంది. ఈ బుక్ మన దగ్గర ఉంటే, నేను చెప్పాను కదా, ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క అని నేను చెప్పాను కదా. ఇది చూడండి, ఈ మొక్కలు చూడండి, ఈ మొక్కలు ఇంకా బాగా. ఇది గురివింద ఎలా ఉంటుంది, గురివింద లీఫ్, గురివింద పూరుటు, గురివింద కాయలు, ఆ విధంగా మొత్తం కలర్ డిజిటల్ ఫోటోస్. ఇది అంత బాగా ఉంటుందన్నమాట. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్.